మిత్రులు అడుగుతున్నారు అమ్మాయిలు శృంగారం చేసేటప్పుడు ఏం ఆలోచిస్తారని. అన్ఫార్చునేట్లీ లిటరేచర్ ఈజ్ నాట్ మచ్ అవైలబుల్. అమ్మాయిలు శృంగారం చేస్తున్నప్పుడు ఏం ఆలోచిస్తారనే లిటరేచర్ నాకు పెద్దగా అవగాహన లేదు. తర్వాత నేను కూడా అమ్మాయిని కాదు కనుక నాకు ఎక్కువ విషయాలు తెలియవు. యూజువల్గా అబ్బాయిలు అయితే ఏం ఆలోచిస్తారో నేను చెప్తాను. అబ్బాయిలకి ఏమిటంటే ఎంటర్ కాగానే వాడి మనస్సు ఆ రోజు జరిగిన బిజినెసో ఇన్కమ్ ట్యాక్సో మీదకి మళ్ళుతుంది. అలా కాకుండా అమ్మాయి ఫేస్ను, అమ్మాయి చీక్స్, అమ్మాయి కళ్ళు, అమ్మాయి షోల్డర్స్ వీటిని చూస్తూ ఎంజాయ్ చేసినప్పుడు వాడు ఎక్కువ టైం ఎంజాయ్ చేసే అవకాశాలు ఉంటాయి. కనుక డబ్బుల విషయాలు, బిజినెస్ విషయాలు బెడ్రూమ్ బయటనే వదిలేసిపోండి. ఆ 5-10 నిమిషాలు ఎంజాయ్ చేయండి. అంతేగాని ఆ టైంలో కూడా మీ బిజినెస్ మీకు వచ్చిన లాభ నష్టాలు ఆలోచించడం మానేయండి. షేర్ వాల్యూస్, ఇవాళ నిఫ్టీ వాల్యూ ఎంత ఉంది, ఇట్లాంటివన్నీ ఆలోచన మానేయండి. ఎందుకంటే శృంగారం చేసేటప్పుడు మనసు బాగా రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అయినప్పుడు ఇట్లాంటి విషయాల మీదకి వస్తుంటుంది. కనుక వీటిని కట్టేసుకొని మొదటి నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోండి. పెళ్ళైన కొత్త నుంచి అలవాటు చేసుకోండి. అమ్మాయి అందాన్ని చూసి ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. ఎస్పెషల్లీ ఆఫ్టర్ పెనట్రేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత వేరే ఆలోచనలు మానేసి ఇవన్నీ చేసుకోండి. సో యూజువల్గా అమ్మాయిలకు ఒకటి ఏమిటంటే దీనివల్ల ప్రెగ్నెన్సీ వస్తుందా అనేది ఒకటి వాళ్ళకు డౌట్ ఉంటుంది. రెండోది ఏమిటి అంటే ఎవరైనా చూస్తారేమో అనే ఇంకో భావన ఉంటుంది. ఒకప్పుడు మనకు అన్ని కంబైన్డ్ ఫ్యామిలీస్, ప్రైవసీ ఉండేది కాదు, బెడ్రూమ్స్ ఉండేవి కాదు. కనుక వాళ్ళు చాలా హడావిడిగా శృంగారం కంప్లీట్ చేసుకునేవాళ్ళు. అందులో పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు చూస్తారేమో అనే విషయం చాలామందికి ఉంటుంది. సో పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా శృంగారంలో పాల్గొనవచ్చు. ఎల్డర్లీ పీపుల్కి శృంగారం చేయకూడదు, ఇదేదో సిన్ఫుల్ యాక్ట్ అనుకోవడం తప్పు. సో పెద్దవాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి, రిటైర్ అయిన వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి. రామకృష్ణ అనుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. రామకృష్ణ అనుకునేది చిన్నపిల్లలు కూడా అనుకోవచ్చు, పెద్దవాళ్ళు అనుకోవచ్చు, అనుకోవాలి కూడా. ప్రహ్లాదుడి వయస్సు రామకృష్ణ అనుకోవడానికి ముసలాడేం కాదు, రిటైర్ కాలేదు. చిన్నప్పుడే 5-6 ఏళ్ల నుంచే ఆయనకు భగవంతుడి మీద భక్తి వచ్చేసింది. కనుక భగవంతుడి మీద భక్తి ఉండడానికి వయసుతో నిమిత్తం లేదు. అలాగే వ్యాసుడు అని ఉంటారు, మనం వ్యాస మహర్షి. ఆయన 18 పురాణాలు రాశారు, మన వేదాలన్నింటినీ కూడా విభాగం చేశారు. అంతకుముందు వేదం అనేది పెద్ద గ్రంథం, దాన్ని 4 ముక్కలుగా చేశారు. అందుకనే ఆయనకు వ్యాసుడు అని, వ్యాసం అంటే కట్ చేయడం అని అర్థం. సో ఆయనకు వ్యాస మహాముని. భాగవతంలో ఒక శ్లోకం ఉంటుంది, ముందు కొడుకు వెళ్తున్నాడు, వెనకాల తండ్రి వస్తున్నాడు. కొడుక కొడుక అని ముసలాయన గడ్డ పైన పిలుస్తూ వస్తున్నాడట. అయితే ముందర ఉన్నటువంటి శ్రీశుకుడు వెళ్తూ ఉంటే ఆయన యంగ్, అట్రాక్టివ్, హ్యాండ్సమ్ మ్యాన్. ఆయన వెళ్తుంటే అక్కడ నదిలో దగ్గరలో స్నానం చేస్తున్న ఆడవాళ్ళు పట్టించుకోలేదు, యంగ్ పిల్లవాడిని కూడా. కానీ ముసలైన గడ్డ పైన కనబడగానే హడావిడిగా లేచి బట్టలు చుట్టుకున్నారట. అంటే వయసుతో నిమిత్తం లేదు, కోరికలు ఏ వయసులో అయినా ఉండొచ్చు. సో అంతటి వ్యాసమహాముని కూడా ఆ వయసులో కూడా ఆయనకు అన్ని కోరికలు ఉన్నాయి అంటే మరి తప్పేమీ లేదు. సో అందరికీ కోరికలు ఉండొచ్చు. ఇదివరకు కాలంలో ఏమిటంటే ప్రైవసీ ఉండేది కాదు కనుక పిల్లలు పెద్దవాళ్ళు అయినారు కనుక దూరం ఉండాలి అని అనుకునేవాళ్ళు. ఈ కాలంలో అందరికీ బెడ్రూమ్స్ అవైలబుల్ ఉంటున్నాయి, ఇప్పుడు ప్రైవసీ అనేది ఉంటుంది. అది ఎక్కువ వరకు న్యూక్లియర్ ఫ్యామిలీసే ఉన్నాయి. మీరు నిరభ్యంతరంగా ఏ ఏజ్ వాళ్ళైనా, నాకు ఒక్కోసారి పేషెంట్ వచ్చి చెప్తారు, సార్ నాకు పెళ్ళయింది, ఉద్యోగం చేశాను, పిల్లల్ని చదివించాను, అబ్బాయిలకు పెళ్ళిళ్ళు చేశాను, కొడుకు అమెరికాలో ఉన్నాడు, కనీసం నాకు శృంగారంలో పాల్గొనాలన్న గుర్తు కూడా లేదు, ఇప్పుడు చేద్దామంటే నాకు బాడీ సహకరించట్లేదు, పాపం మా ఆవిడ చాలా కోఆపరేటివ్, ఆమె సహకరించినా నేను చేయలేకపోతున్నాను అని వస్తారు. కనుక శృంగారంలో పాల్గొనాలన్న ఇంట్రెస్ట్ ఏ వయసులో అయినా ఉండొచ్చు. యయాతి అని ఒక రాజుగారు ఉండేవారు, దాని కథ మీరు ఎప్పుడైనా గూగుల్ చేసి చూడండి, యయాతి గురించిన విషయాలు తెలుస్తాయి. సో ఎంత వయసు వచ్చినా ఎంత ఉన్నా కూడా కోరికలు ఉండొచ్చు, అది తప్పు కాదు, వాటిని తప్పుగా భావించకండి. వాళ్ళను అదేదో తప్పు చేసిన వాళ్ళుగా వాళ్ళు కూడా గిల్ట్ ఫీలింగ్ రాకుండా చూసుకోండి. మీరు ఆకలి అయినప్పుడు అన్నం తినడం ఎంత సహజమో కోరిక వచ్చినప్పుడు శృంగారంలో పాల్గొనడం అనేది అంత సహజమైన విషయం. కోరికలు చాలా ఏళ్ల వరకు కూడా ఉంటాయి, ఒక్కొక్కసారి చచ్చేదాకా కూడా ఉంటాయి. కనుక కోరికలు ఉన్నంత మాత్రాన మీరు ఏదో తప్పు చేసినట్టు కాదు. పొద్దున్నే సుప్రభాతం వినడం ఎంత సహజమో, రాత్రిపూట మిడ్ నైట్ మసాలా అని ఇదివరకు ప్రోగ్రాం వచ్చేది టీవీలో, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, అట్లాంటివి చూడడం కూడా తప్పు కాదు. సర్వే జనా సుఖినో భవంతు.